చంద్రబాబు మీద ఈగ వాలనీయదు ఎల్లో మీడియా. ఆయన అడుగు తీసి అడుగేసినా ఆహా ఓహో అంటూ బిల్డప్ ఇస్తూ జాకీలు పెట్టి లేపడమే వాళ్ళ పని. జాకీలు సరిపోవట్లేదని ఇప్పుడు పెద్ద పెద్ద క్రేన్లు కూడా వాడుతున్నారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో పొత్తుల గురించి మాట్లాడి ఎలా వెళ్ళాడో అలా వెనక్కి తిరిగొచ్చాడు కదా. ఆ విషయం గురించి రాస్తూ బీజేపీ వాళ్ళు పిలిచారు కాబట్టే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు అని డప్పు కొట్టుకున్నారు. అసలు వాళ్ళు రారమ్మని పిలిచారా, లేకపోతే ఈయనే వస్తా నీ వెనుక అంటూ బతిమాలి వెళ్ళాడా? మంత్రి అంబటి రాంబాబు ఏం చెబుతాడో చూద్దాం మనం. అసలు ఎవరిని పిలిచారు సార్? అయితే చిత్రమైన విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళే పిలుస్తున్నారని చెప్తున్నారు. రండి చంద్రబాబు నాయుడు గారు, మీరు లేకపోతే మాకు దిక్కు లేదు అని చెప్తున్నారు. నిజంగా బీజేపీ వాళ్ళు పిలిచారంటారా అని కొన్ని టీవీలు వాళ్ళ ఎల్లో మీడియా చెప్తున్నారు. వాళ్ళకేం, వాళ్ళు అలాగే చెబుతారు. కానీ గత ఎన్నికల సమయంలో చంద్రబాబు మోడీని ఏమన్నాడో మీకు గుర్తుందా? మోడీని వ్యక్తిగతంగా దూషించారు, భారతీయ జనతా పార్టీని దూషించారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు, హద్దులు మీరి మాట్లాడారు. మోడీని బీజేపీని అన్నేసి తిట్లు తిట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళడం ఏదైతే ఉందో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చంద్రబాబు నాయుడు గారి నైజం, చంద్రబాబు నాయుడు గారి తత్వం మీకన్నా నాకన్నా భారతీయ జనతా పార్టీకి మోడీకి బాగా తెలుసు. మరి తెలిసి నాగుపామును మెడలో వేసుకుంటారా ఎవరన్నా? సింపుల్. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం అంతా ఏమిటంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఎన్టీఆర్ బతుకున్నప్పుడు ఆయన మీద చెప్పులేయించాడు, చనిపోయాక ఆయన ఫోటోకు దండేసి దండం పెడుతున్నాడు. ఇంతకు ముందు మోడీని బీజేపీని నానా తిట్లు తిట్టాడు. ఇప్పుడు శరణు అంటూ మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నాడు అని నవ్వుకుంటున్నారట కొందరు లీడర్లు.